టీడీపీ అధినేత చంద్రబాబు సభతో పులివెందులలో పసుపు వాన కురిసిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ప్రసంగం ముగించి వెళ్తున్న చంద్రబాబును అక్కడి ప్రజలు ఇంకా మాట్లాడాలంటూ ఆపారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ ఓడిపోతే పరిస్థితి ఏమిటని ఆందోళన తనలాంటి క్రమశిక్షణ కలిగిన వైసీపీ కార్యకర్తలను వేధిస్తోందని అన్నారు. పులివెందులలో చంద్రబాబు సభ కేవలం టీజర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుందని చెప్పారు. వైనాట్ 175 అంటూ కారకూతులు కూసిన వారికి చంద్రబాబు సభతో మైండ్ బ్లాక్ అయ్యిందని వర్ణించారు. స్థానిక ఎమ్మెల్యేలు పులివెందులకు పరదాలు కట్టుకుంటూ వెళ్తుంటే చంద్రబాబు మాత్రం పులిలా వాహనమెక్కి వెళ్లారని రఘురాజు వ్యాఖ్యానించారు. ముందుగా ఊహించినట్టుగానే పులివెందుల రౌడీలు చంద్రబాబు పర్యటనకు ఆటంకాలు కలిగించేందుకు యత్నించారని, అయితే టీడీపీ శ్రేణులు వారిని తరిమి కొట్టారని చెప్పారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయనే విషయం అర్థమవుతుందని అన్నారు. అమరావతి R5 జోన్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రజాధనాన్ని ఉపయోగించడానికి వీల్లేదని హైకోర్టు చెప్పిందని, సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వారు చూడలేకపోతున్నారు అని చెప్పి పాపం ముసలి కన్నీరు కాచి కోర్టులో విజయం సాధించి, కోర్టులోనట వీళ్ళు విజయం సాధించారట. అసలు కోర్టుకే వెళ్ళలేదు కదరా వెళ్ళారా మనం అని కనీసం అక్కడ ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది కదా. మరి ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా మరి పబ్లిక్లో పచ్చి అబద్ధాలు ఆడారు. ఇవాళ చాచి పెట్టి తోలు చెప్పుని నీళ్లలో ముంచి దవడ మీద కొట్టినట్టు కొట్టారు. ఇది ప్రజాధనంలా బాబాయ్ మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతానికి లేదు. సంచేత ప్రస్తుతానికి ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అని చెప్పి మీకు హైకోర్టు ఒక వార్నింగ్ ఇచ్చింది. వెళ్తే సుప్రీంకోర్టుకు అక్కడ ఈయన ఒక చెప్పుతోటి కొట్టారు, హైకోర్టులో 2 చెప్పులు తడిపి కొడతారు మిమ్మల్ని సుప్రీంకోర్టులో. బాబాబు సొమ్మునే ఎవరు సొమ్మని చెప్పి ఖర్చు పెట్టేస్తారు అని జనం అడుగుతున్నారు. నేను కాదు, నేను మన పార్టీ కాబట్టి సమయం మనం పాటిస్తాను. బట్ జనం అడుగుతున్నారు. మరి జోడించి కొట్టేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా పిచ్చేషాలు వేస్తారు. ఈ కోర్టులో ఈ తీర్పులో ముఖ్యమైన క్రెడిట్ ఉన్నం మురళీధరరావు గారు, సీనియర్ అడ్వకేట్. వారికి నా అమరావతి రైతుల తరఫున, ప్రజాస్వామ్య వాదులందరి తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉన్నం మురళీధరరావు గారికి అద్భుతమైన ఆయన వాదన పటిమతో, కమిట్మెంట్తో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లైంటేల్ కాకుండా స్వయంగా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రాంత వాసిగా ఆయన ఒక పక్క ముఖ్యమంత్రి కన్ను మిన్ను కానరాని దూకుడుతో అబద్ధాలు వరదల ప్రయోగింపజేస్తూ మరి వెళ్తూ ఉంటే మరి ఆయన ఆ కేసు టేకప్ చేసి అద్భుతంగా తన వాదనలతో జరిగిన అన్యాయాన్ని సుస్పష్టంగా తెలియజేసి 4 రోజులు ఆలస్యం అవ్వచ్చు, బట్ అంతిమంగా మనకు న్యాయం జరిగేది న్యాయస్థానాల్లోనే. ఓకే, నో డౌట్ న్యాయం చేసిన వాళ్ళని మరి ముఖ్యమంత్రి మరి ఎలా మేనేజ్